కార్తీక్ సంతోషంగా ఇంటి లోపలికి వస్తూ మీ మీకోసం ఎవరొచ్చారో తెలుసా అని శివనారాయణతో మాట్లాడుతూ ఉంటే, ఎవర్రా వచ్చింది అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర హారతి తీసుకొని హాల్లోకి వస్తుంది. దీప, పారిజాతం, శివనారాయణ అందరూ అక్కడే ఉండి ఎవరొచ్చారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇంకా అలా ఒక వ్యక్తి పెద్దాయన ఇంటి లోపలికి అడుగుపెట్టి లోపలికి వస్తాడు. రేయ్! ఎవర్రా అని అంటూ ఉంటే, మీ ఫ్రెండ్‌నే మీరు గుర్తుపట్టలేదా తాతయ్య అని కార్తీక్ అంటూ ఉంటాడు. వీడు నా స్నేహితుడు కాదురా శత్రువు అని శివనారాయణ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా సుమిత్ర అతన్ని చూసి హారతి పళ్ళెం కింద పడేస్తుంది. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ ఉంటే, నేను నీ తండ్రినమ్మా, నువ్వు నాతో ఇలాగేనా మాట్లాడేది అని అతను అంటూ ఉంటే, ఎవర్రా నువ్వు ఇక్కడ, నీకు బంధాలు బంధుత్వాలు అంటూ ఎవరు లేరు ఇక్కడ, నీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని శివనారాయణ గట్టిగా తేల్చి చెప్పేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పారిజాతం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది కాదండి అని అంటూ ఉంటే, ఇప్పుడు ఆ దక్షిణామూర్తి వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడికి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వాడి పేరు ఎత్తుతున్నారు ఇంట్లో అని అరుస్తూ ఉంటాడు. అది కాదండి పిల్లలు అడిగితేను అని అంటూ ఉంటే, ఎవరు నేను అడిగింది అని శివనారాయణ అడగడంతో, జ్యోత్స్న అడిగింది తాతయ్య అని కార్తీక్ చెప్తాడు. ఏంటి జ్యోత్స్న, ఏంటి అవసరం లేదని చెప్పాను కదా, అవసరం లేని వ్యక్తుల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని శివనారాయణ అంటూ ఉంటే, అది కాదు తాతయ్య, అతను ఎవరో తెలుసుకుందామని భావ నాతోనంటేను అని జ్యోత్స్న కార్తీక్ని ఇరికిస్తుంది. ఇంకా దాంతో శివనారాయణ చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు.